అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనము రోజు పూజ చేసేటప్పుడు ఆవలింతలు, నిద్ర, చెడు ఆలోచనలు, కంటి నుండి నీరు వస్తే ఏం జరుగుతుంది, అలా జరగడం మంచిదా లేక చెడ్డదా అని చాలా భయపడుతూ ఉంటాము. చాలామందికి పూజ చేసేటప్పుడు నిద్ర, ఆవలింతలు, తుమ్ములు, కళ్ళ నుండి నీరు వస్తూ ఉంటుంది. అలా రాగానే ఏం జరుగుతుంది, ఏమైనా చెడు జరుగుతుందా అని చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ మనం అసలు పూజ ఎందుకు చేస్తాము అంటే భగవంతుని యొక్క అనుగ్రహము ఎల్లప్పుడూ మనపైన ఉండాలని చేస్తూ ఉంటాము. మనకు ఏ కష్టాలు రాకూడదని, మన మనసు ప్రశాంతంగా ఉంచాలని చేస్తూ ఉంటాము. చాలామంది చాలా విధంగా దేవుణ్ణి కోరికలు కోరుకుంటూ ఉంటారు. మనం ఎంతో భక్తి శ్రద్ధలతో చేయాలనుకునే పూజ పైన కూర్చోగానే ఆవలింతలు, తుమ్ములు, నిద్ర రావడం జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో ఆలోచించాలి. మనకు ఇలా ఎందుకు జరుగుతుందంటే మన శరీరానికి సరిపడినంత విశ్రాంతి లేకపోవడం వలన, రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోవడం వలన, ప్రొద్దున్నే లేవడం వలన, అనేక రకములైన కారణం వలన ఆవలింతలు, నిద్ర పూజ పైన కూర్చోగానే రావచ్చు. మరియు ఒక పని చేయబోతే ఇంకో పని చేయడం, ఏమైనా చేతిలో నుండి వస్తువులు కింద పడిపోవడం, తలనొప్పి లేవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. శరీరము భారముగా ఉండడం ఇలా జరగడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే మన చుట్టూ ఉన్న నెగటివ్ వైబ్రేషన్స్ అంటే చెడు శక్తులు. ఈ చెడు శక్తులన్నీ కలిసి మనల్ని పూజ చేయకుండా ఆపుతున్నాయని మనము అర్థం చేసుకోవాలి. ఇలా ఆవలింతలు, నిద్ర రావడం, కళ్ళ నుండి నీళ్లు రావడం, తుమ్ములు రావడం, తల బరువుగా ఉండడం ఇలా జరుగుతుంటే మన చుట్టూ, మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని అర్థము. అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే పూజను తొందరగా ముగించుకోవాలి. లేదంటే పూజ నుంచి తొందరగా లేచి కాళ్ళు, ముఖము, నోరు, చేతులు శుభ్రం చేసుకొని పూజ గదిలోకి వెళ్ళి మళ్ళీ పూజను చేయాలి. కొంతమందికి తమ ఇష్టదేవుణ్ణి చూసినప్పుడు వారికి తెలియకుండానే వారి కళ్ళ నుండి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. ఇలా రావడానికి కారణం ఏమిటో తెలుసుకుందాం. మనము చాలా నమ్మకంగా భక్తితో భగవంతుణ్ణి పూజించేటప్పుడు మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అలా ఎందుకు జరుగుతుంది అంటే మనం భక్తితో పూజ చేస్తున్నామని, అలాగే మనం చేసే పూజ దేవునికి నచ్చుతుందని అర్థము అని పెద్దలు చెబుతున్నారు. మనకు ఇలా జరిగే సమయంలో ఆ భగవంతుడు మనలను తప్పకుండా కరుణిస్తాడు. మనం భగవంతుని ముందు ఏం కోరుకున్నా భగవంతుడు ఆ కోరికలను తప్పకుండా తీరుస్తాడు. ఇది చాలా నమ్మకంగా చెప్పగలము. కాబట్టి మనం పూజ చేస్తున్నప్పుడు ఆవలింతలు, కన్నీళ్ళు, నిద్ర ఏవి వచ్చినా భయపడవలసిన అవసరం లేదు. ఇలా జరిగే సమయంలో భగవంతుడికి మన కోరికలను విన్నవించుకోవాలి. ఇలా పూజ చేస్తున్నప్పుడు చెడు ఆలోచనలు, నిద్ర, ఆవలింతలు పూజ మీద మనకు మనసు లేకుండా చేస్తాయి. ఇవన్నీ కూడా మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ వలననే జరుగుతుంది. అందువలన మన చుట్టూ ఉన్న చెడు శక్తులను ముందుగా తరిమివేయాలి. ప్రతికూల శక్తిని తరిమికొట్టి చెడు శక్తులను ముందుగా తరిమివేయాలి. ప్రతికూల శక్తిని ఎలా తరిమికొట్టాలో పరిష్కారాలను మనము తెలుసుకుందాము. ప్రతిరోజు మనము ఇంటిలో సాంబ్రాణి ధూపము వేయాలి. ప్రతి నిత్యము ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తప్పగా తొలగిపోతుంది. ఇంట్లో గొడవలు, సమస్యలు, చిరాకులు తొలగి ప్రశాంతత లభిస్తుంది. మరియు మన ఇంట్లో శుచి, శుభ్రత తప్పనిసరిగా పాటించాలి. అందుకోసం మనం మన ఇంటిని తుడిచే నీటిలో అప్పుడప్పుడు పసుపు,
రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని శుభ్రముగా చేసుకోవాలి. ఇలా చేయడం వలన మన ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను తరిమి కొట్టవచ్చు. మనం పూజ చేసే ముందు కర్పూరంపై లవంగమును పెట్టి ఒకటి తీసుకొని కాల్చాలి. మరియు మన ఇంటిలో 2-3 రోజులకు ఒకసారి కర్పూరము లవంగాలు వేసి కాల్చాలి. ఇలా చేయడం వలన కూడా దుష్టశక్తులు బయటికి వెళ్ళిపోతాయి. ఈ విధముగా చేయడం వలన మనం పూజ చేసేటప్పుడు పూజ చేయకుండా ఆపే శక్తులు అన్నీ కూడా తరిమికొట్టబడతాయి. నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. మన మనసు పూజ మీద శ్రద్ధను కలిగించి భక్తితో చేయడానికి వీలవుతుంది. మరియు మనము ప్రతిరోజు భక్తి పుస్తకాలు చదవడం, భక్తి పాటలను వినడం చేయాలి. వీలైతే గుడికి కూడా వెళ్ళడం మంచిది. మరియు గోమాతకు అవి తినే గోగ్రాసాన్ని సమర్పించడం చేయాలి. అందువలన ఎవరికైనా పూజ చేసేటప్పుడు నిద్ర రావడం, కళ్ళ నుండి నీరు కారడం, మనసు ప్రశాంతంగా లేకపోవడం, ఆవలింతలు రావడం జరుగుతున్నట్లయితే ఈ సంకేతాలు కనిపించితే వీడియోలో చెప్పిన మాదిరిగా ఆ పరిష్కారాలను చేయడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.